ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ జట్ల మధ్య గురువారం రోజున జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇప్పటికే ఈ సిరీస్లో 2 మ్యాచ్ల్లో ఓడిపోయి టోర్నీ నుండి వైదొలిగిన పాకిస్తాన్ కనీసం బంగ్లాదేశ్పై సొంత గడ్డలో గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. కానీ పాక్ వరుణుడు ఆ అవకాశం ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. గురువారం రోజున రావల్పిండిలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుండి వర్షం కురిసింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక కూడా వర్షం ఏమాత్రం తగ్గకపోగా ఇంకా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చేసేదేమీ లేక టాస్ కూడా వేయకుండానే అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవైపు టీమిండియా చేతిలో ఓటమి, సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓటమితో కుంగిపోయి ఉన్న పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఒక రకంగా ఆలోచిస్తే వరుణుడు పాకిస్తాన్ పరువు కాపాడాడు అని కూడా అనుకోవచ్చు. పొరపాటున ఈ మ్యాచ్లో పాక్ గనుక బంగ్లా చేతిలో ఓడిపోయి ఉంటే పాక్ వీధుల్లో టీవీలు పగిలిపోయేవి, బస్సులు తగలబడిపోయేవి. పాక్ జట్టు దీన పరిస్థితి చూస్తుంటే బంగ్లా చేతిలో ఓడిపోయినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పాక్ 0 పాయింట్స్తో టోర్నీ నుండి నిష్క్రమించకుండా వరుణుడు అడ్డుపడి 1 పాయింట్ ప్రసాదించాడని అనుకోవచ్చు. మరోవైపు పాక్ హెడ్ కోచ్ కూడా ఈ వరుస పరాజయాలతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడి మీడియా సమావేశంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న జట్టు బాగోలేదని, జట్టు మొత్తం ప్రక్షాళన చేయాల్సిందే అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే చాలా మంది పాక్ విశ్లేషకులు మాత్రం జట్టు ప్రక్షాళన కంటే ముందు హెడ్ కోచ్ను తీసిపడేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నామన్న ఆనందం పాకిస్తాన్కు 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఆ జట్టు పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది. ప్రస్తుతమున్న పరిస్థితులను అంచనా వేస్తే జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసే విధంగా పాక్ బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో పాక్ క్రికెట్లో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.